ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ కో సర్పంచ్ షాక్ ఇచ్చారు. సన్మానానికి నిరాకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్లు, వార్డు సభ్యులకు వైరా ఎమ్మెల్యే మాలోత్ రామ్దాస్ నాయక్ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వారిని శాల్వాలు, పూలమాలలతో సన్మానించారు. ఈ సమయంలో పాపకొల్లు గ్రామ పంచాయతీకి చెందిన సర్పంచ్, వార్డు సభ్యులు సన్మానానికి నిరాకరించారు. సన్మానం వద్దు, మీ నాయకత్వం వద్దని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. తమను ఓడించడానికి ప్రయత్నించిన లేలా వెంకటరెడ్డిని ఎమ్మెల్యే వెంటబెట్టుకొని తిరుగుతున్నారని మండిపడ్డారు. వారిని రామ్దాస్ నాయక్ సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా వారు సన్మానం చేయించుకోకుండానే అక్కడి నుండి వెళ్లిపోయారు. వారితో పాటు మరో 3 గ్రామ పంచాయతీలు సర్పంచ్లు, పాలకవర్గ సభ్యులు సన్మాన కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ కో సర్పంచ్ షాక్ ఇచ్చారు. సన్మానానికి నిరాకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్లు, వార్డు సభ్యులకు వైరా ఎమ్మెల్యే మాలోత్ రామ్దాస్ నాయక్ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వారిని శాల్వాలు, పూలమాలలతో సన్మానించారు. ఈ సమయంలో పాపకొల్లు గ్రామ పంచాయతీకి చెందిన సర్పంచ్, వార్డు సభ్యులు సన్మానానికి నిరాకరించారు. సన్మానం వద్దు, మీ నాయకత్వం వద్దని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. తమను ఓడించడానికి ప్రయత్నించిన లేలా వెంకటరెడ్డిని ఎమ్మెల్యే వెంటబెట్టుకుని తిరుగుతున్నారని మండిపడ్డారు. వారిని రామ్దాస్ నాయక్ సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా వారు సన్మానం చేయించుకోకుండానే అక్కడి నుండి వెళ్లిపోయారు. వారితో పాటు మరో 3 గ్రామ పంచాయతీలకు చెందిన వారు కూడా సర్పంచులు, పాలకవర్గ సభ్యులు సన్మాన కార్యక్రమానికి కూడా దూరంగా ఉన్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. లక్ష్మి, మనం చూడొచ్చు ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. అంటే నిన్న ఈ మధ్యకాలంలో 3 విడతలకు జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించినట్టు కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించినటువంటి సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లకు సన్మాన కార్యక్రమం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జూలూరుపాడులో నిన్న సన్మానం చేయడానికి వైరా ఎమ్మెల్యే అక్కడ చేరుకున్నాడు. అక్కడ చేరుకొని ఆ మండలానికి సంబంధించిన పరిధిలో కాంగ్రెస్ తరఫున ఎవరెవరు గెలిచారని దాని మీద పూర్తి స్థాయి కూడా అక్కడ ఉన్నటువంటి సర్పంచులు, ఉప సర్పంచులతో కూడా వార్డు మెంబర్లందరినీ కూడా జూలూరుపాడు సన్మాన కార్యక్రమానికి పిలిచినట్టు పరిస్థితి కాబట్టి ఆ సన్మాన కార్యక్రమంలో రసాబస చోటు చేసుకుంది. ఎమ్మెల్యే సన్మానిస్తుండగానే అక్కడ కొంతమంది, అంటే కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నేతగా వెంకరెడ్డి ఉన్నాడు. వెంకరెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచులు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ల ఓటమి కోసం పనిచేశాడని చెప్పేసి కూడా ఒక్కసారిగా అక్కడ ఉన్న సర్పంచులు ఎమ్మెల్యేకి షాక్ ఇచ్చినట్టు పరిస్థితి కాబట్టి ఆ వ్యక్తి వెంకరెడ్డి అనే వ్యక్తిని స్టేజ్ మీద మీరు కూర్చోబెట్టుకొని మమ్మల్ని సన్మానిస్తే మేము ఇక్కడ ఉండమని చెప్పేసి కూడా వాళ్ళు ఆ సన్మాన ఏదైతే సభ ఉంటుందో సన్మాన సభను కూడా బైకాట్ చేసి వెళ్ళినట్టు పరిస్థితి కనపడుతుంది. కేవలం వెంకరెడ్డి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థులు కాకుండా ఇతర అభ్యర్థులు గెలుపు కోసం ఆయన ప్రయత్నించాడు. అక్కడ వాళ్ళకి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేశాడు. మా ఓటమి కోసం చాలా ప్రయత్నం చేశాడని చెప్పేసి కూడా ఎమ్మెల్యే దగ్గర వాళ్ళ వాగిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా మనం చూసుకుంటే పాపకొల్లు పంచాయతీ, అదేవిధంగా కాకర్ల పంచాయతీ, ఈ 2 పంచాయతీలకు సంబంధించినటువంటి నేతల ఓటమి కోసం వెంకరెడ్డి ప్రయత్నం చేశాడు. పూర్తి స్థాయిలో కూడా వేరే అభ్యర్థులు, అంటే కాంగ్రెస్ అభ్యర్థులు కాకుండా రెబల్ గా ఉన్నటువంటి అభ్యర్థులకి గెలవాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేశాడు. ఆయన నేరుగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రచారం కూడా నిర్వహించాడు. అలాంటి వ్యక్తిని ఈ రోజు స్టేజ్ మీద కూర్చోబెట్టుకొని మీరు మమ్మల్ని ఎట్లా సన్మానిస్తారు, మాకు అవసరం లేదని చెప్పేసి కూడా ఎమ్మెల్యేకి షాక్ ఇచ్చైతే ఆ సన్మాన సభని తిరస్కరించి వెళ్ళిపోయినట్టు పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే వచ్చి కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఏదైతే సర్పంచులు, ఉప సర్పంచులు ఉంటారో వాళ్ళకి సన్మానం చేస్తున్న కార్యక్రమాన్ని మాకు సన్మానమే వద్దని చెప్పేసి కూడా నేరుగానే అందరి ముంగట, అంటే దాదాపుగా మనం చూడొచ్చు 100,000 మంది కూడా అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకున్నారు. అంతేకాకుండా ప్రజాప్రతినిధులు, ఈ మధ్య గెలిచినటువంటి ఆ సర్పంచులు కానీ, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు కూడా అక్కడ చేరుకున్నట్టు పరిస్థితి కాబట్టి వాళ్ళందరి ముంగటనే నేరుగా బహిష్కరించి అయితే వెళ్ళినట్టు పరిస్థితి కాబట్టి కేవలం వెంకటరెడ్డి పార్టీలో ఉంటూ, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ నేతలకే ఆయన వెన్నుపోటు పొడుస్తున్నాడు. అయితే గతంలో కూడా తీరు మార్చుకోలేదు. ఇప్పటికి కూడా తను అట్లనే ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి మేము పోటీ చేసి మేము గెలిస్తే మమ్మల్ని ఓడగొట్టడానికి చాలా ప్రయత్నం చేస్తాడు. మేము ఓడిపోయితే మా పరిస్థితి ఏంది, ఈ రోజు మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు అంత డబ్బులు పెట్టి అన్ని చేసి మేము గెలిస్తే ఇప్పుడు ఆయన స్టేజ్ మీద ఏ విధంగా కూర్చోబెడతారు, వెంకరెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించాలి, వెంకరెడ్డి ఉంటే పార్టీలో మేము కూడా ఉండమని చెప్పేసి కూడా నేరుగా సర్పంచులు చెప్పినట్టు పరిస్థితి కాబట్టి ఒక విధంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన భారీ షాక్ అనే చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో గెలిచినప్పటికి కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నేతలు ఉంటే మేము కాంగ్రెస్ పార్టీలో ఉండమని చెప్పేసి నేరుగా ఎమ్మెల్యేకి హెచ్చరికలు అయితే జారీ చేసినట్టు సిచ్యువేషన్ ఇక్కడ కనపడతా ఉంది. వరలక్ష్మి. రైట్ నవీన్, థ్యాంక్ యూ.